పూజ్య గురువునటువంటి శ్రీ 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 జ్ఞానానంద మహారాజు పాదలు నమస్కరిస్తూ, అలాగే అచలమాత అఖిలాదేవి గారి పాదలు నమస్కరిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మహనీయులందరికీ కూడా ప్రతి మనిషి జీవితంలో మనం ఏమన్నా సాధించేది ఒకటి ఉంది అంటే అది మనల్ని మనం తెలుసుకోవడం. ఈ శరీరం శాశ్వతం కాదు అనే దానికోసమే ఇటువంటి సత్సంగాలు, మన గురువులు అవసరం. మనకి మహాత్ములు ఏం చెప్తారంటే, మనం ఏమైతే అనుభవిస్తామో ఈ జీవితంలో వాటన్నిటికీ కూడా ఏది అవకాశం ఇచ్చిందో దాన్ని ప్రతి ఒక్కరూ మనం తెలుసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైతే చూస్తున్నామో, చూసేదానికి ఏది అవకాశం ఇచ్చింది, మనం ఏదైతే వింటున్నామో దానికి ఏది అవకాశం ఇచ్చింది, మనం మాట్లాడేదానికి ఏది అవకాశం ఇచ్చింది, మనం సంపాదన చేసే కోసం ఏది మనకు అవకాశం ఇచ్చింది, మనం ఏమి అనుభవించాలన్నా మనకి ఏది అవకాశం ఇచ్చింది, దాన్ని తెలుసుకోవడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఏది మన జతలో ఉంటే మనం ఇవన్నీ అనుభవించగలుగుతాం. బాగా అర్థం చేసుకోండి. ఏముంటే మనం చూడగలుగుతాం. మన జతలో ఏముంటే మనం తినిందంతా జీర్ణమవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఈ ఉసిరాట ఒకటి అనేది మన జతలో ఆడేంత వరకే మనం ఏమైనా మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఆ ఉసిరాట ఏమన్నా అది ఒక నిమిషం అట్లా ఏమారిందంటే ఆ స్థితికి మనం వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఏదైతే రూపాంతరంగా ఉన్నాయో ఆ రూపాంతరాలన్నీ కూడా శాశ్వతమని అదే భ్రమలో మనం బతుకుతాం. మనం ఏమి సంపాదన చేసినా సంపాదన శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, మన బంధాలు శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, మన రూపము శాశ్వతం కాదు, ఏమీ శాశ్వతం కాదు. ఏదైతే నీ కంటికి కనిపిస్తా ఉందో, ఈ కంటికి కనిపించకుండా వీటన్నిటికీ ఏదైతే అవకాశం ఇచ్చిందో అదే శాశ్వతమైంది, అదే దైవం. అది మహాత్ములు చెప్తారు. దేన్నైతే మనం నమ్ముకుంటామో అవన్నీ కూడా మనల్ని నా పొత్తు ఇసిపెట్టి వెళ్ళిపోతాయి. దానికి మహాత్ములు ఏం చెప్తారంటే, ఆలిసుతులు మాయ, ఆలిసుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనియదు ఈ మాయ, తెలిసే లోపల దీనిల్లు పాడాయా, తెలిసే లోపల దీనిల్లు పాడాయా. మనమంతా కూడాను ఇవన్నీ బంధాలు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన రుణాల బంధాలు ఉండేంత వరకే మన చేతిలో ఉంటారు. ఆ రుణం తీరిపిన తక్షణమే అందరూ కూడా వెళ్ళిపోతారు. ఎలా ఎంతవరకు ప్రాప్తాచారం ఉందో ఆ ప్రాప్తాచారం వరకే అన్ని బంధాలు మన దగ్గర ఉంటాయి. ప్రాప్తాచారం తీరిన తక్షణమే అందరూ వెళ్ళిపోతారు. అందుకే అవి శాశ్వతం కాదు యా బంధాలు కూడాను. అందుకోసమే మన శాశ్వతమైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది ఈ బంధం ఒకటే, ఉసిరాట బంధం. ఈ బంధం ఒకటే మన శాశ్వతంగా ఉంటుంది. మన జతలో మనం బతుకునేంత వరకు ఉంటుంది. నువ్వు ఏమేమి అనుభవించక అన్నిటికీ అవకాశం ఇస్తుంది. బాగా అర్థం చేసుకోండి. దాన్ని నువ్వు తెలుసుకునేదే సత్యమైతే ప్రతి ఒక్కరూ మహాత్ములైతారు. దాన్ని తెలుసుకోలేదు, ఏమో మీ ప్రకృతిలో సమాజంలో మేమేమైనా తెలుసుకుంటామంటే అదంతా కూడా నిసిపెట్టిపోయేదే. నీ జతలో ఏమైనా రావాలా, నీ జన్మ సార్థం కావాలా, నువ్వు దైవాన్ని పొందాలా, దైవాన్ని తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం, గురు మార్గం. ఆ గురు మార్గం ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. గురువుల దగ్గర అభ్యాసం తీసుకోండి, ఉపదేశం తీసుకొని ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. ఎందుకంటే ఈ దేహం అనే శాస్త్రం కాదు, యా టయానికైనా ఎగరొచ్చేది, యా రూపంగా వెళ్ళిపోవచ్చు. బాగా అర్థం చేసుకోండి. దానికి చిన్న పెద్ద తేడా భావం లేదు, ఎప్పుడైనా ఎగరచ్చు. అందుకోసమే
మనం బతుకున్నప్పుడే ఆ సత్యాన్ని తెలుసుకొని మనం అందరం కూడా మన జన్మాన్ని సార్థకం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇదే మాయలోనే ఇదే శాస్త్రమేమో అని భ్రమలను మనం బతికేస్తాం జీవితం అంతా. కానీ ఆ బంధాలు వెళ్ళిపోయినప్పుడే అప్పుడు ఏడుపు వస్తుంది అందరికి. ఎలా ఏమో వెళ్ళిపోతుంది అని ఏడుపు వస్తుంది మనకి. ఏమి వెళ్ళిపోవాలా? యాదైతే పంచభూతాలతో తయారైన ఆ పదార్థమే దానికి సమర్పించుకునే సమయం వచ్చింది కాబట్టి అది సమర్పించుకుంటేస్తుంది ఆ దేహాన్ని. అందుకోసం ప్రతి ఒక్క మహాత్ముడు ఆ దైవం అనేది ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఆ గురువు దగ్గర అభ్యాసం తీసుకొని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. ధ్యానం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా క్షేమంగా మీ జీవితాల్లో ఆరోగ్యపరంగా కానీ వ్యవహార పరంగా కానీ సంసార పరంగా దేని పరంగా కానీ ఆనందంగా మీరు బతకగలుగుతారు. ఎటువంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా. అందుకోసమే మహాత్ములు మంచి మాట చెప్తారు ఆ దైవం ఏ విధంగా ఉందని చెప్పేసి. ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా, ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా, ఉత్తది ఊహ జగం విధి, ఉత్తది ఊహ జగం విధి, విత్తులేకనే విశ్వము కలిగెను, విత్తులేకనే విశ్వము కలిగెను, ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా, గుర్తు గుణములకు కూడకయున్నది, గుర్తు గుణములకు కూడకయున్నది, వ్యర్థపు బోధల వెంబడ తిరిగేవు, వ్యర్థపు బోధల వెంబడ తిరిగేవు, ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా, కన్నది విన్నది కానే కాదది, కన్నది విన్నది కానే కాదది, అన్నది ఉన్నది అసలే కాదది, అన్నది ఉన్నది అసలే కాదది, ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా, ధరణములకు నది దూరమయున్నది, ధరణములకు నది దూరమయున్నది, మీరిన అచలము చేరిన వారికి, మీరిన అచలము చేరిన వారికి, ఉత్తదిరా ఓ జీవా ఉన్నది కనుకోరా. ఈ విధంగా మహాత్ములందరూ కూడాను ఏదైతే సత్యం ఉందో శాశ్వతంగా ఉందో దానికి అందరూ కూడాను పాటుపడినటువంటి మహాత్ములే మన గురువు కావచ్చు, యోగానంద స్వామి కావచ్చు, గగనానంద స్వామి కావచ్చు, కైవారం తాత కావచ్చు, వీరబ్రహ్మం గారు కావచ్చు, యమనయో కావచ్చు, ప్రతి ఒక్కరూ మహాత్ములైనారంటే ఈ మార్గాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరూ మహాత్ములైనారు. ఈ మార్గాన్ని సిపిటి ఈ ప్రకృతిలో ఏమైనా చేసిన వాళ్ళందరూ కూడాను ఊస్తామితమైపోయిన వాళ్ళకి అసలు ఏమీ లేవు. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఆ గురు మార్గంలో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ యొక్క జన్మాల్ని ప్రతి ఒక్కరు సార్థకం చేయాలని కోరుకుంటూ ఇంతతో నా చిన్న ఉపన్యాసం.